హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన రివ్యూలో ఉంది ఒక హార్ట్ టచింగ్, ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం. అదే 'సితారా జమీనే ప్యార్'. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ మూవీ, ఒక ఎమోషనల్ జర్నీ. లెట్స్ డైవ్ ఇంటూ ది ఫుల్ రివ్యూ, టోటల్లీ నాన్ స్పాయిలర్ లేకుండా. స్టోరీలోకి వెళ్తే, గుల్షన్ అరోరాగా అమీర్ ఖాన్ అరౌండ్ ఒక యారగెంట్ బాస్కెట్బాల్ కోచ్. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల కోర్టు తనకి పనిష్మెంట్ ఇస్తుంది. డూ సోషల్ సర్వీస్ ఫర్ 3 months విత్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అడల్ట్స్ అని. స్టార్టింగ్లో హీరో ఇరిటేటెడ్గా ఉంటాడు, బట్ స్లోలీ ఆ టీంలో ఉన్న 10 యూనిక్ పీపుల్తో తనకి లైఫ్లో వాల్యూస్, పేషెన్స్ అండ్ ఎంపతి గురించి డీప్ అండర్స్టాండింగ్ వస్తుంది. దిస్ ఈజ్ నాట్ ఏ టిపికల్లీ స్పోర్ట్స్ ఫిల్మ్. ఇట్స్ అబౌట్ సెకండ్ ఛాన్స్, యాక్సెప్టెన్స్ అండ్ సెలబ్రేటింగ్ ద రియల్ హీరోస్ హూ ఆఫెన్ గో అన్నోటిస్డ్ ఇన్ సొసైటీ. హీరో అమీర్ ఖాన్ అగైన్ ప్రూవ్డ్ వై హీఈస్ ఎ పర్ఫెక్షనిస్ట్. గుల్షన్ రోల్లో ఇనీషియల్ అరగెన్స్ నుంచి ఫైనల్ హార్ట్ వార్మింగ్ ట్రాన్స్ఫర్మేషన్ వరకు చాలా న్యాచురల్గా చేశారు. హీరోయిన్ జెనీలియా యాజ్ హిజ్ వైఫ్, తో లిమిటెడ్ స్క్రీన్ టైమ్ అయినా సరే ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ ద రియల్ మ్యాజిక్ కమ్స్ ఫ్రమ్ ది 10 డిఫరెంట్లీ ఏబుల్డ్ టీమ్ మెంబర్స్. అందరికీ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా దే ఫీల్ సో రియల్, జెన్యూన్ అండ్ టచింగ్. ఎమోషనల్ కనెక్ట్ క్రియేట్ చేస్తారు మనందరికీ. అండ్ ఈ మూవీ డైరెక్టర్ ఆర్ఎస్ ప్రసన్న చాలా సెన్సిబుల్ అండ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకున్నారు. హ్యూమర్, ఎమోషన్, మెసేజ్ ఆల్ బ్లెండెడ్ బ్యూటిఫుల్లీ. శంకర్ ఈశాన్ అండ్ రామ్ సంపత్ మ్యూజిక్ సోల్ఫుల్ అండ్ ఫీల్ బేస్డ్ సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ని ఫీల్ డబుల్ చేస్తుంది. అండ్ ఇంటర్వ్యూల్ బ్లాక్లో కొంచెం స్లో ఉంటుంది స్టార్టింగ్లో స్టోరీ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల. బట్ సెకండ్ హాఫ్లో మనకి బాండింగ్, గ్రోత్ అండ్ పాజిటివ్ ఎమోషన్స్ చాలా కనెక్ట్ అవుతాయి. అండ్ ఈ మూవీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇట్ మైట్ బీ ప్రెడిక్టబుల్, బట్ చాలా ఎమోషనల్, సాటిస్ఫైయింగ్ అండ్ సోల్ హీలింగ్గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఒక టీయర్స్ విత్ స్మైల్ మూమెంట్ వస్తుంది. అండ్ ఈ మూవీ స్పోర్ట్స్ బేస్డ్ ఎమోషనల్ డ్రామా కిందకి వస్తుంది. అండ్ ఈ మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ హిందీ అండ్ డబ్బింగ్లో తెలుగు, తమిళ్ అండ్ వేరే లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి అరౌండ్ 2 hours 38 minutes ఉంది. అండ్ వై షుడ్ వి వాచ్ ద ఫిలిం? ఈ మూవీలో మెసేజ్ ఉంది, ఇంక్లూజన్, ఎంపతి అండ్ కైండ్నెస్తో పాటు. రియల్ క్యారెక్టర్స్తో కనెక్ట్ అవటం ఈజీ. అమీర్ ఖాన్ ఫ్యాన్స్కి, ఫీల్ గుడ్ సినిమా లవర్స్కి, ఫ్యామిలీకి పర్ఫెక్ట్ వాచ్ అని చెప్పాలి. ఇఫ్ యూ లైక్ తారా జమీన్ ఏ ప్యార్, చెక్ దే ఇండియా, దంగల్, దిస్ ఈజ్ ఎ స్పిరిచువల్ సీక్వెల్ విత్ మోర్ హార్ట్. అండ్ ఏ ఆడియన్స్కి ఇది సెట్ అవుతుంది అంటే ఫ్యామిలీస్కి, బాండింగ్ అండ్ మెసేజ్ బేస్డ్ ఫిలిమ్స్, ఎమోషనల్ అండ్ స్పోర్ట్స్ డ్రామా లవర్స్కి, అండ్ టీనేజర్స్ అండ్ అడల్ట్స్కి అయితే బికాస్ ఇట్స్ టీచెస్ లైఫ్ వాల్యూస్. ఇంక్లూజివ్ సినిమా ఆడియన్స్కి అయితే హూ అప్రిషియేట్ డైవర్సిటీ అండ్ ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ 'సితారా జమీన్ ఏ ప్యార్' మే నాట్ బి ఫ్లాలెస్ మూవీ. కొంచెం స్లో పేస్డ్‌గా అనిపించవచ్చు, బట్ ద సోల్ ఆఫ్ ది ఫిల్మ్ వెరీ ప్యూర్. మనం చూడలేని వరల్డ్‌ని చూపించిన ఫిల్మ్ ఇది. వాల్యూస్‌ని ఫీల్ చేయడానికి బెస్ట్ చాయిస్. సో మీకు ఈ మూవీ రివ్యూ నచ్చిందా? కామెంట్‌లో చెప్పండి. మీకు ఈ ఫిల్మ్ మోస్ట్ టచింగ్ పాయింట్ ఏంటి అని. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ సచ్ రివ్యూస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, ఫీల్ డీప్లీ, వాచ్ వైస్లీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.